164 సీట్లతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు అధికారంలోకి ఉన్నాయి అనే మాటే కానీ, వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ రోజు కూడా యాక్టివ్‌గా పరిపాలన చేసింది లేదు. ఈ పాలకుల మొహాలలో ఆనందం కనిపించడం లేదు. ఏ రోజు కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మొత్తం అశాంతి, అలజడి. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడైతే తిరుమల లడ్డు ప్రసాదంలో రకరకాల జంతువుల కొవ్వు అని చెప్పి ఇక 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 దిగజారడానికి లేని మెట్లంతా కిందికి వెళ్ళిపోయారు. అంటే ఆ స్థాయికి దిగబడి వెళ్ళిపోయారు. రాజకీయంగా కూడా అండ్ వీళ్ళు అంతే లోతుల ఊబిలో కూరుకుపోయారు. వన్ బై వన్ ఒక్కోటొకటి తోడైతేనే ఉన్నాయి వీళ్ళకు. వన్ బై వన్ ఏ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నారో, ఏ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నారో, చివరికి ఆ ప్రెస్టీజియస్ ఆ పవిత్ర క్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా వివాదాల ఊబిలో కూరుకుపోయారు. అదే మామూలు వివాదమేమీ కాదు. అండ్ ఏ మతం దేవుడి మీద మాకు భక్తి విశ్వాసం కుప్పలు ఉందని వీళ్ళు ప్రకటించుకున్నారు. అదే దేవుడు గురించి కానీ, అదే మతం గురించి కానీ వీళ్ళు చులకనగా మాట్లాడడానికి కూడా మనం చూసాం. ఎందుకు జనం చాలా సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కొన్ని లక్షల భగవద్గీతను ముద్రించి పంచాలి అని చెప్పి సిద్ధపడ్డ అన్ని రెడీ చేయించిన భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజమైన దైవభక్తుడా? ఎందుకు ఆ భగవద్గీతలన్నీ ఏమున్నాయి అందులో, అనవసరంగా అడ్డం పడి ఉన్నాయి అని చెప్పి మాట్లాడిన ఇప్పటి టీటీడీ చైర్మన్ దైవభక్తుడా అని చెప్పి సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. అది కూడా ఒక బూమరంగే. ఎందుకు భగవద్గీతలన్నీ ముద్రించి పెట్టారు, అన్నీ అడ్డం పడి ఉన్నాయి అని చెప్పి నేరుగా టీటీడీ చైర్మన్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి చేసిన కామెంట్స్. చివరికి ఆయన వివాదాల్లో కూరుకుపోయారు కదా. మరొక పక్క జనసేన ఎమ్మెల్యే ఆయన అట్లా ఎక్కడికక్కడ ప్రమాదాలు, కల్తీ భోజనం, కల్తీ నీళ్ళు, కల్తీ పాలు, ఆ నాయకుల ఈ నైతిక ప్రవర్తన ఒకటి. అండ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఉప ముఖ్యమంత్రి అంత దారుణమైన ట్రోలింగ్ ఇంకోరు ఎదుర్కొని ఉండరు ఈ కూటమిలో. అధికారంలోకి రాకముందు ఆయన మాటలకు చేతలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలకు చేతులకు సంబంధమే లేకుండా పోయింది. ఏ అంశమైనా విచ్చలవిడి అప్పులు, విచ్చలవిడి దుబారా, కక్షపూరిత రాజకీయం, మొత్తం ఎక్కడ చూసినా కనుక అశాంతి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు. నీవు మొత్తం ఈ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక్కరైనా కనుక పాజిటివ్ వైబ్స్తో కనిపిస్తున్న వాళ్ళు లేరు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు పూర్తిగా ఏదో ఒక ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు. ఏదో ఒక ఊబిలో పతాక స్థాయిలో కూరుకుపోతూ ఉన్నారు. బాబోయ్, ఇంత వన్ సైడెడ్ మెజారిటీ వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండమైన పాలన చేయాలి, కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి?